ఇంతసేపు అక్కడ బ్యాక్ సైడ్ ఫొటోస్ అన్నీ తీసుకొని వచ్చినాము. ఫొటోస్ అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మా చెల్లి స్వీట్ కార్న్ తీసుకుంటుంది మా మమ్మీ కోసము. ఇక్కడ ఫుడ్ కోర్ట్ అంటే ఇక్కడ లోపల పిజ్జా కూడా ఉంది, బాగుంది కూర్చొని తినేదానికి. పిజ్జా తిందాం అనుకుంటున్నాము, చూద్దాం. రెడీ కూర్చోపండి, ఎక్కడ స్థలం ఉంటే అక్కడ నేను తీసుకొస్తాను పిజ్జా. పిజ్జా రేట్స్ కూడా చాలా బెటర్గా ఉన్నాయి. చీజ్ అండ్ టొమాటో, చీజ్ అండ్ ఆనియన్, చీజ్ అండ్ క్యాప్సికమ్, ఫ్రెష్ వెజ్, చీజ్ అండ్ కార్న్. పిజ్జా తీసుకుందాం. పెప్పర్ పన్నీర్ పిజ్జా చెప్పాను, 150 వస్తుందంటే చేస్తారు. 5 minutes అన్నారు. ఇప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేయిస్తారు. పిజ్జా కూడా వచ్చేసింది, ఇంకా తిన్నాము. మా చెల్లి స్నాప్ తీసుకుంటూ కూర్చోండి. పిజ్జా వేసి కార్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ మినీ ట్రైన్ ఉంది, ఇక్కడ 70 థియేటర్, పెయిన్ బాల్ గేమ్స్, ఆర్చరీ జోను, ఇంకా చాలా ఉన్నాయి. బట్ అవన్నీ ఏం వెళ్ళలేదు. రూమ్ టైం అయిపోతుంది, రూమ్ వెకేట్ చేయాలి. ఫస్ట్ రూమ్ వెకేట్ చేసి మన టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాలా. ఇది మొత్తము ఆర్నమెంటల్ ప్లాంట్స్ అండ్ సీడ్స్ అంట. మనం వచ్చిన రూట్ ఇదే. ఇందాక హార్సెస్ చూపించాలి, అప్పుడు పైకి వెళ్ళాలి పార్కింగ్. బోట్ హౌస్ నుంచి ఇప్పుడే రూమ్ కూడా వచ్చినాము. రూమ్ లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. టైం 11:50 అయింది. 12కి చెక్అవుట్ టైం అది. వెకేట్ చేసి 12 కల్లా టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ స్టార్ట్ అయిపోదాం. లగేజ్ అంతా ప్యాక్ చేసేయాలి ఫస్ట్. చూడండి ఎటుందో లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని బయట కార్లో పెట్టేసుకొని వెళ్ళాలి. రూమ్ కాడ నుంచి స్టార్ట్ అయ్యి 1/2 hour పైన అయింది. ఇంకా చూడండి ట్రాఫిక్లో ఎదుర్కొన్నాము. టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ అక్కడికి వెళ్తున్నాము. ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. ఈ రెడ్ ఇంతసేపు కిందికి ఉండింది, ఇంకా ఎంతసేపు ఉందో కూడా లాపక వెహికల్స్ అన్నీ ఫ్రీగా వెళ్ళిపోతున్నాయి. నా వెనకాల కూడా చాలా వెహికల్స్ ఉన్నాయి, ముందర కూడా చాలా వెహికల్స్ ఉన్నాయి. తొందరగా క్లియర్ అయితే వెళ్ళిపోవాలా. చాలాసేపు నుంచి ఉన్నాం, 1/2 hour పై నుంచి ఉన్నాం ట్రాఫిక్లో. 1/2 hour నుంచి కనీసం 100 meters కూడా కదలేదు ముందుకు. దాదాపు ఒక 2 hours ట్రాఫిక్ తర్వాత 4 kilometers వచ్చినాం ముందుకు. అక్కడ టీ ఫ్యాక్టరీ లెఫ్ట్లోనే ఉంది రూటు, బట్ కానీ వెహికల్స్ అలౌ చేయడం లేదు. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిందంట. 2 hours పైన పడుతుందంట. మేము కోయంబత్తూర్ వెళ్ళాల్సిన రూట్ ఈ రూటే. ఇప్పుడు వెళ్ళిపోదామని ఉన్నాము. మ్యాక్సిమం చూస్తే వీలైతే కుదిరితే చూపిస్తాను. కార్ పార్కింగ్ పెట్టకూడదు, కానీ ఇక్కడ పెట్టాము కార్ పార్కింగ్, సో అందుకు ఆలోచిస్తున్నాము. ఇక్కడ చూడండి ఫొటోస్ తీసుకొని కింద అన్ని టీ ప్లాంట్స్. ఫొటోస్ తీసుకోవచ్చు, వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాము. చూపిస్తాను, దాన్ని వెళ్దాము. దాని ఇది ఎక్కువ ఫొటోస్ తీసుకున్నాము. అయ్యో లాక్ చేసినారే, ఫొటోస్ కూడా తీసుకోనిట్లేదు, లాక్ చేసినారు. ఇక్కడ ఎగ్జిట్ దగ్గర ఉందామో చూద్దాము. ఓ ఓకే, పైనుంచి ఎంట్రీ ఉంటుంది. మేబీ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వద్దాము. చూడండి సార్ చుట్టూ వ్యూ అంతా. మేము దూరంలో కార్ పార్క్ చేసాము అక్కడ. చూడండి బ్యాక్ సైడ్ కూడా వ్యూ. కార్ పార్క్ చేసి టీ ఫ్యాక్టరీలోకి నడుచుకుంటూ వెళ్ళిపోదామని చూస్తున్నాము. వెళ్ళి కనీసం చూసాను వస్తాం తొందరగానే. మా డాడీ కార్ దగ్గర ఉన్నాడు, నడచలేదంటే ఆడ ఉన్నాడు. పోయి వస్తే వచ్చినందుకు దూరం బెస్ట్ కదా అని వెళ్ళి చూసి ఒకవేళ చూసేదానికి వీలుంటే చూపిస్తాను. బెంచ్ మార్క్ టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ అవే. చూడండి ఒక్కసారి రైట్ సైడ్లో వ్యూ అంతా. ఇంకా ఫుడ్ కూడా తినలేదు. పొద్దున టిఫిన్ లేట్గానే తిన్నాం కదా, పొద్దున కూడా లేట్గా తిన్నాం కాబట్టి ఇప్పుడేం తినలేదు. ఇక్కడ చూసుకొని ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు కోయంబత్తూర్ వెళ్ళాల్సిన రూట్ ఇదే బ్యాక్ సైడ్. మళ్ళీ ట్రాఫిక్లో వెళ్ళాం కదా, చాలా ట్రాఫిక్ ఉంది. దాదాపు ఒక 4-5 kilometers అంతా ట్రాఫిక్ ఉంది అంతా. కాబట్టి రిటర్న్ వెళ్ళే రూట్ ఇదే కాబట్టి మళ్ళీ ఈ రూట్లో వెళ్ళాలి కాబట్టి కార్ అక్కడే పెట్టాము. తొందరగా చూసుకొని రిటర్న్ స్టార్ట్ కావాలి కోయంబత్తూర్కి. ఇంకా వెళ్ళేటప్పుడు మధ్యలో ఏమైనా ఫుడ్ కనపడితే అక్కడ తినేద్దాం. క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. పొద్దున్న నుంచి ఫుల్ వర్షం పడుతూనే ఉంది, మొత్తం గ్రీనరీ ఉంది ఎక్కడ చూసినా. సూపర్. చూడండి వెల్కమ్ బోర్డు, వెల్కమ్ టు బెంచ్ మార్క్ టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇలా వెళ్ళాలి. ఇది లెఫ్ట్లో కనపడుతుంది కదా, ఇదే. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను, మళ్ళీ దాని తర్వాత ఒకసారి వచ్చినప్పుడు కానీ నేను రాలేదు ఇక్కడికి ఫ్యాక్టరీకి. చిన్నప్పుడు వచ్చినప్పుడు వెళ్ళాను ఫ్యాక్టరీ లోపలికి.
ఎలా ఉంటుందో కూడా నేను కూడా మర్చిపోయా. ఒకసారి వెళ్ళి చూపిస్తారు ఎలా ఉంటుందో. చూద్దాం వెళ్ళి ఒకసారి ఎలా ఉంటుందో. కార్ పార్కింగ్ అయితే ఫ్రీ అయినా పెట్టారు బోర్డు. లోపలికి ఎంట్రీ ఎంత ఉందో చూద్దాము. ప్రైజ్ టు విజిట్ లైవ్ టీ ప్రాసెసింగ్ టీ ఫ్యాక్టరీ అండ్ సేల్స్ కౌంటర్. ఈ ఫుడ్ కోర్ట్ సంథింగ్ ఎంట్రీ ఆ పక్క ఉందా అండి ఈ ఫుడ్ కోర్ట్కి? ఓకే, ఫుడ్ కోర్ట్కి ఎంట్రీ. చాక్లెట్ ఫ్యాక్టరీకి ఎంట్రీ ఇది. వర్షం గట్టిగా పడుతూనే ఉంది. ఇంకా చెప్పడానికే గస వస్తుంది మా, ఫుల్ గస వస్తుంది చెప్పేదానికే. చూడండి మొత్తము చాక్లెట్ థీమ్తో బెంచ్ మార్కెట్ ఎంత బాగా పెట్టారో బయట. ఇనుకో హియర్ ఓన్లీ ఈ సైడ్ అంట. ఓకే, ఎలా రెడీ చేస్తారని చెప్పి చాక్లెట్స్ అన్ని చూపిస్తాను చూడండి. Then they are grinded at 50 degrees Celsius in ball mill machine, and then cocoa bean is liquefied. When grinded with heating, it is called as cocoa mass. In culture of milk chocolate, 15 kilograms of cocoa mass, 15 kilograms of milk powder, 14 kilograms of sugar, and 22 kilograms of cocoa butter is added. For white chocolate, 30 kilograms cocoa butter, 14 kilograms sugar, 22 kilograms milk powder are the three ingredients. Dark chocolate is added with 34 kilograms of cocoa mass, 14 kilograms of sugar, 22 kilograms of milk powder, and cocoa butter 30 kilograms. After 24 hours of conching, the chocolates మార్క్ చేసి అదే అక్షరాలు ఇవి. దీంతో పోస్తే చాక్లెట్ హీట్ చేశారంటే చాక్లెట్ అవుతుంది. ఓకే, టీ ఫ్యాక్టరీకి ఇలా వెళ్ళాలి. ఇప్పుడు చాక్లెట్ ఫ్యాక్టరీ చేసాం, టీ ఫ్యాక్టరీకి. టీ ఫ్యాక్టరీ ఇప్పుడు ఇక్కడ నుంచి సిటీ వ్యూ చూడండి. ప్లేస్ సూపర్. వర్షంకి క్లైమేట్కి చాలా బాగుంది ప్లేస్. కమ్ టైం లేట్ అవుతుంది. పైకి వెళ్ళేసి టీ ఫ్యాక్టరీ కూడా చూద్దాం. చూడండి ఇవన్నీ టీ ప్లాంట్స్, స్మెల్ వస్తున్నాయి బాగా. చూడండి టీ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. Unleash the magic of tea. Where we can buy the tea packets and chocolates. Yes. Thank you. టీ ఫ్యాక్టరీ పక్కన. ఓకే ఫస్ట్ టీ ఫ్యాక్టరీ చూడడానికి ఇలా వెళ్ళాలంట రూట్. నెక్స్ట్ అక్కడ టీ ఫ్యాక్టరీకి ఎంట్రీ టికెట్ తీసుకున్నాము. 30 రూపీస్ ఛార్జ్ చేశారు. చూడండి లోపల స్మెల్ వస్తుంది. ఇక్కడే ఎలా లేబుల్స్ ఎలా రెడీ అవుతున్నాయని. హిస్టరీ ఆఫ్ టీ అంట, ఎప్పటి నుంచి వచ్చిందో. ఓకే, ఇయర్ మళ్ళీ వస్తాం మనం ఆడికి ఎన్ఎల్సీకి. బై వీ డోంట్ అలౌ దేర్ కస్టమర్స్ ఇన్సైడ్ సేఫ్టీ కన్సర్న్. ఓకే, ఫ్యాక్టరీ లోపలికి అలౌ చేయరంట వాళ్ళ సేఫ్టీ కన్సర్న్ కోసము. అది ఇక్కడ నుంచి చూడాలి. పక్కన ఇవి పెట్టారు కదా, ఇది దాటి వెళ్ళకూడదు. ఈ పక్క నుంచి చూడాలా. అది చూడండి టీ ఆకు అక్కడ ఉంది, పౌడర్ అక్కడ నుంచి వస్తుంది బయటికి. ఓకే, ఇక్కడ మన చేతులతో మనం వేయచ్చు. మీరు వేస్తారో వేయండి దాంట్లో టీ తీసుకో. ఇక్కడ మన చేతులతో మనం వేయచ్చు దాంట్లోకి. టీ ఆకు తీసుకొని అక్కడికి వేస్తే మొత్తం అది ట్రావెల్ చేసి అక్కడ
లాగా వస్తుంది. అక్కడ కనపడుతుందో అక్కడ పౌడర్ నుంచి వస్తుంది. నేను వేస్తాను అండి తీసుకొని. వావ్, అసలు ప్లేస్ ఇక్కడ ఉన్నట్టు లేదు చూడండి. అసలు క్లైమేట్ చాలా బాగుంది. వెయిట్ చూసేటి, ఎలా రెడీ చేసేది అవన్నీ పెట్టారు. ఇక్కడ చూడండి ఫొటోస్ తీసుకొని ఐ లవ్ బెంచ్ మార్క్ అని, టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ అని ఉంది. ఇది వెళ్తా తీస్తుందా నీకు? చూడండి ఇంకా గ్లాసెస్ పెట్టారు. గ్లాసెస్లోంచి ఎలా వస్తుందని అక్కడ చూపిస్తున్నారు కదా, అక్కడ నుంచి మొత్తం ఆకు అంత వచ్చి దీని మీద కొంచెం లైట్ పౌడర్ అయ్యి దీని మీద పడుతుంది. ఇంకా దీంతో కూడా ఆకు సబ్స్టెన్స్ కొన్ని ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇంకా ఎక్కువ ఫిల్టర్ అయ్యి అక్కడ నుంచి పౌడర్ లాగా వస్తుంది. చూపిస్తాను చూడండి. షాంపూలు ఇస్తారు టీ తాగేదానికి. తీసుకో. షాంపూ తీసుకో. తీసుకోమా. ఎలా అనిపించి బాగున్నా? ఏం తిన్నది మీకు? అది కింద పోయి తీసుకుందాం. అదే మరి తీసుకుందాం. అది టీ శాంపుల్ ఇస్తారు అందరికీ తాగేసి ఇక్కడ పెట్టాలని. ఇక్కడ ఫ్యాక్టరీ నుంచి ఇంకా చూపిస్తున్నారు. దగ్గర చూడండి ఇలా ఉంటాయి టీ ప్లాంట్స్ అన్ని. Post-withering, the tea are sent into rotor van for crushing and further passed in 5 cut machines between టీ పొడి ఇక్కడ నుంచి వస్తుంది. stainless steel sharpened rollers. అక్కడ మొత్తం పౌడర్ లాగా ఉంది. Crushed leaves are sent into the fermentation drum where shapes are formed. చూడండి ఇక్కడ టీ Tea is oxidized. The tea leaves are oxidized or fermented according to the room temperature, and after fermentation it is dried బెంచ్ మార్క్ at టీస్. 135 టీస్ ఏమైనా మొత్తం టేస్ట్ చేయడానికి అవి లిస్ట్ ఇచ్చారు Once కదా. the leaves are dried, it is sent into fiber mat, where the fiber and flaky tea is sorted through static electricity. But now there's Further always- sorted. ఎగ్జిట్, సేల్స్ కౌంటర్, టీ కౌంటర్, సేల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఉన్నాయి లెఫ్ట్లో. వెళ్దాం పదా. ఇందాక టీ టేస్ట్ చేసిన టీ బాగుందంట. మా మమ్మీ మా చెల్లికి నచ్చిందంట. ఆ టీ ప్యాకెట్స్ అవి తీసుకోవాలి, ఆ ఫ్లేవరే. వెళ్దామా, అదే చాక్లెట్ ఫ్యాక్టరీ. అదే ఇక్కడ ఉన్నాయి టీ బై చేయడానికి. జనాలు ఇక్కడ మాత్రం ఉన్నారు బాగానే. పదండి ముందుకు పండి, ఇక్కడ ఒక చోటుకి తీసుకొని. ఓకే, ఇక్కడ మనము బిల్ తీసుకోవాలి. ఫస్ట్ బిల్ తీసుకొని అది ఇస్తే ఇక్కడ టీ ఇస్తారు ప్యాకెట్. ఇక్కడ బిల్ ఇక్కడ తీసుకొని ఫస్ట్ మళ్ళీ ఇక్కడికి వస్తే టీ ప్యాకెట్ ఇస్తారు. నార్మల్ టీ 200 అన్న. వేర్ కెన్ బై. ఓకే, ఇక్కడ మనము ఫస్ట్ ఇక్కడ బిల్ తీసుకొని ఇక్కడ మనం మనీ పే చేస్తే ఇక్కడ మళ్ళీ డెలివరీ తీసుకోవాలా. ఎక్కడికి వెళ్ళింది సిరి? మా చెల్లి అడిగేదానికి వెళ్ళింది ఏ టీ తాగినా అని చెప్పి. సరే వెళ్ళి అడిగిరాని కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ తీసుకున్నాము. ఆల్రెడీ తీసుకొచ్చాము. చూద్దాం ఇంకా. నార్మల్ టీ 200 అంట, ఎలాచీ 280 అంట. మా చెల్లి కనుకొని వచ్చింది నార్మల్ టీగా తాగింది, ఎలాచీ అంట. ఎలాచీ తీసుకున్నామని అక్కడ మనము ఏదో చెప్తే అక్కడ ఇస్తారు బిల్లు. ఇక్కడ వచ్చి బిల్లు కట్టేసి డెలివరీ ఇక్కడ తీసుకోవాలి. ఎలాచీ తీసుకున్నా కవర్. ఇక్కడ మనం బిల్ చేయించి ఇక్కడ డెలివరీ తీసుకోవాలి. ఎలాచీ ఫైనల్లీ తీసుకున్నాం. బయటికి వెళ్దాము.
చాక్లెట్స్ దగ్గరికి వచ్చాము. ఒక్కొక్క చాక్లెట్స్ ఒక్కొక్క ఫ్లేవర్. హ్యాండ్ క్రాఫ్టెడ్ చాక్లెట్స్, ఆల్మండ్ అండ్ రైజిన్ అంట తీసుకున్నాం. ఒక్కొక్క ఫ్లేవర్ ఒక్కొక్క చాక్లెట్స్ ఉన్నాయి ఇంక ఇక్కడ ఒక్కొక్క చోట. చూడండి, మిల్క్ ఫ్రూట్ అన్నట్టంట, కాఫీ టఫల్, వాల్నట్ చాకో, జీ మిల్క్ ఫ్రూట్ అన్నట్టు బాగుంటుంది. ఏం కాదు, బాగుంటుంది. చాక్లెట్స్ ఏవైతే తీసుకున్నాము, మిల్క్ రిచ్ ఆల్మండ్ రెండు 100 గ్రామ్స్ 100 గ్రామ్స్ రెండు సపరేట్ తీసుకున్నాము. 260 రూపీస్ ఇవి తీసుకున్నాము. ఇంకా మనీ ఇచ్చేసరికి ఇక్కడే కాదు కదా ఇవ్వాల్సింది. ఒక నిమిషం ముందు వేరే అంటే అక్కడ బిల్లు ఇచ్చేసాము చాక్లెట్స్కి. ఇంకా మా చెల్లి వాళ్ళు ఇంకా 2 డబ్బాలు తీసుకుంటున్నారు వాళ్ళ ఆఫీస్లో కొలీగ్స్కి అంట. మా అమ్మ మా ఇంటికాడ తీసుకోవాలని అంట. వాళ్ళు ఇంకా చాక్లెట్స్ తీసుకుంటున్నారు. నేనైతే ఇప్పుడు 2 తీసుకున్నాను. ఇక్కడ మనం బిల్ పే చేసి తీసుకోవాలి, చాక్లెట్స్ కలెక్ట్ చేసుకోవాలి. 4 బాక్సెస్ చాక్లెట్స్ తీసుకున్నాము. ఒక ప్యాకెట్ టీ ప్యాకెట్ తీసుకున్నాము. ఇంకా రిటర్న్ కార్ దగ్గరికి వెళ్తున్నాము. టైం అయితే చాలా అయింది, తొందరగా వెళ్ళాలి. బయటికి వస్తాను, ఇవన్నీ షాప్స్ లాగా ఉన్నాయి, అన్ని చిన్న షాప్స్ లాగా. ఇక్కడ బిజినెస్, దిస్ ఈజ్ బిజినెస్. ఎగ్జిట్ ఇన్ ద పక్క. ఇప్పుడు అండి ఇవన్నీ ఎక్కడైనా ఉంటాయి బొమ్మలు. ఇక్కడ గ్లాసెస్. ఎగ్జిట్ ఈ పక్క కాదు, ఈ పక్క కింద ఎగ్జిట్. కిందకి వచ్చేసాము. ఫుడ్ సెంటర్ దగ్గరికి వచ్చేసాము. బుజ్జి దాటుకొని ముందు ఇక్కడే కదా మనం ఎంట్రీ ఇచ్చినప్పుడు. ఇదో ఇలా ఎంట్రీ ఇచ్చాము. మొత్తం దాటుకొని ఇలా తిరుక్కొని ఫుడ్ సెంటర్ దగ్గర నుంచి వచ్చేసాం బయటికి. కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోయాం. టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ అన్నీ అయిపోయి ఒక హాఫ్ అన్ అవర్ ట్రాఫిక్ దాటి ఈ పక్క కాలీఫ్లవర్ చూడండి. కాలీఫ్లవర్ వెనకాల మొత్తం అన్ని టీ ప్లాంట్స్. దొడ్డుపేట పీక్ అంట, ఇక్కడే ఉందంట అది. అంటే హిల్ స్టేషన్ అన్నీ ఇంకా దారమటి హిల్ స్టేషన్ కనపడతాయి కదా, మళ్ళీ స్పెసిఫిక్గా పోవడం ఎందుకు ఇంకా. ఇప్పుడు అందులో టైం అవుతుంది. ఈవినింగ్ లేజర్ షో మిస్ కాకూడదు దిశాలో. సో దానికోసం మనం వెళ్తున్నాము. ఇంకా మొత్తం ఫారెస్ట్ ఏరియానే, ఘాట్ రోడ్ అంతా వచ్చిన రూట్ కాదు, బట్ ఈ ఏరియా కూడా మొత్తం అంతా ఘాట్ రోడే, ఫారెస్ట్ ఏరియానే. ఈ రూట్ వెళ్తున్నాము. ఇంకా చూపించడానికి కూడా మొత్తం ఫారెస్ట్ అంతా చూసినారు కదా, చూడండి ముందర బా ప్లేస్ చూడండి. గ్రీనరీ మొత్తం అంతా. చూడండి ముందర రోడ్. వావ్, మొత్తం రూట్ అంతా ఇలానే ఉంటుంది ఇంకంతా. చూడండి బైక్ రైడర్స్ అందరూ వెళ్తున్నారు. వీకెండ్ స్టార్ట్ అయింది కదా ఇంకా. చూడండి రైట్ సైడ్లో వ్యూ. ఇక్కడ కార్ ఆపాము ఎందుకంటే మొత్తం ఊటీకి వచ్చిన ఒకే ఒక పని మిగిలిపోయిందంట మా చెల్లికి. టీ ప్లాంట్స్ దగ్గర ఫొటోస్ తీసుకోవాలంట. దానికోసం ఒక్కదానికోసం అని చెప్పి ఇట్లా పైకి రూట్ ఉంటే వెళ్తున్నాము. అదొక్కటి అయిపోతే ఇంకా ఇషాక్ స్టార్ట్ కావాలి. ఇంకా రోడ్ అంతా దారం బట్టి చూపించడానికి అంతా బాగానే ఉంది. ఒకటి చోట నాకు చూపించలేను కదా అంతా. సో అందుకు కట్ చేస్తున్నాను, ఎక్కువ చూపించడం లేదు. ఇక్కడ ఎక్కడ నీకు జాగ్రత్తగా ఎక్కువ పైకి. టీ ప్లాంట్స్ లోపలికి వచ్చినాము. చూపిస్తానండి. రైట్ సైడ్ కనపడుతున్నాయా? చూడండి మొత్తం టీ ప్లాంట్సే. రోడ్ ఎక్కడనా వెళ్ళిపోవచ్చట మనం. చూడండి మొత్తము చుట్టూ ఎవ్వరు లేరు,
మొత్తం టీ ప్లాంట్స్. ఫొటోస్ అనేది తీసుకున్నాము. మా చెల్లి నాకు వీడియో తీస్తుంది ఇన్స్టా రీల్స్ కోసం. ఇంకా వెళ్ళిపోదాం రిటర్న్. చూడండి ఇక్కడ నుంచి దూరం నుంచి మొత్తం వ్యూ, కార్ వ్యూ చూడండి. కార్ బాగా కనిపిస్తుంది కదా. బాగుంది వ్యూ. ఇదే పట్టుకో. ఇంకా ఈ ప్లేస్కి ఊటీకి బాయ్ బాయ్ చెప్తున్నాం. ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూపిస్తా, లేదంటే మా ఆటకి ఇదే రోడ్స్ ఎన్నిసార్లు చూపించాలి చెప్పండి. చూడండి కార్ వ్యూ. కార్లో వెళ్ళి స్టార్ట్ అయిపోదాం. మా మమ్మీ మా డాడీ రాలేదు, నచ్చలేరని, ఓపిక లేదని స్టార్ట్ అయిపోయి. ఎట్లా చూపిస్తాను. ఊటీ నుంచి కొంచెం ముందర పోయిన తర్వాత ఇక్కడ ఏదో ఊరు వచ్చింది. ఊరి పేరేమో తెలియదు కానీ ఇక్కడ మధ్యలో హోటల్స్ అన్నీ కనిపించినాయి. అందుకే ఇంకా తినలేదు కానీ ఆపాము. టైం ఇప్పటికే 3 అయింది. ఈ హోటల్లో ఆపాము. ఇండియన్ టిఫిన్ రూమ్ అంట, మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ అంట. కార్ ఇక్కడ రోడ్డు మీద కొంచెం పార్క్ చేశా, అందుకే చూస్తాను వెహికల్స్ ఏమైనా వస్తాయా అని. ఏదో వెహికల్స్ ఏం రాలేదు. లోపల ఆల్రెడీ ఆర్డర్ అయితే ఇచ్చేసాం. చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ 65 వచ్చిందా చూపించి ఎలా ఉందో చెప్తాను. ఆర్డర్ వచ్చిందంటే చికెన్ 65 వచ్చింది. ఇంకా ఫ్రైడ్ రైస్ రావాలి బ్యాలెన్స్. చికెన్ ఎలా ఉందో చెప్పు. బాగుందా? చికెన్ 65 బాగుందంట. చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా వచ్చేసింది. అలా ఎలా ఉందో చెప్పలేడు, తిని చెప్పు ఒకసారి ఎలా ఉందో. మా డాడీనే కొంచెం ఆకలి వేస్తుంది అంటారు అడిగిన నుంచి. ఎలా ఉంది డాడీ? బాగుందా? బాగుంది అంటే చికెన్ ఫ్రై, చికెన్ 65 అయితే చాలా బాగుంది. ఇప్పుడే రెస్టారెంట్ నుంచి బయటికి తిని కూడా వచ్చినాము. బిల్లు 760 అయింది. చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి 180, చికెన్ 65 220, 760 టోటల్ బిల్లు. ఇంకా ఈ గ్యాప్లోనే మా చెల్లి వేసి ఇక్కడ వేసి బేకరీలో ఇవి తెచ్చుకుంది. కేక్స్ ఇంకేం తెచ్చుకున్నా, చెక్కిలాలో కేక్స్, చాక్లెట్స్, లాలీపాప్ అవన్నీ తెచ్చుకుంది. పోయి ఇంకా స్టార్ట్ అయిపోదాము. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇందాక బేకరీ దగ్గర తీసుకున్నామని చెప్పండి. రైట్ సైడ్లో మొత్తం మంచు మేఘాలు అన్నీ కనపడుతున్నాయి. ఏదో ఇందాక స్నాక్స్ కోసం ఆపినాం కానీ చెప్పినాం కదా. చూడండి మొత్తం సెట్ కొనుక్కుంది, అంతా కేకుల సెట్, తిండిపోతు. ఇవన్నీ నాటా ఇవే ఉన్నాయి. చూపించేది హనీ కేక్స్ అన్నీ తినుకుంటా ఎంజాయ్ చేసుకుంటా 3 అవర్స్ లోపల అడికి వెళ్ళామంటే షాక్ యాక్సిడెంట్. ఇంకా తొందరగా వెళ్ళిపోతే ఒక 3 అవర్స్కి ఇషాకు. చూడండి మొత్తం ఫాగ్ అంతా వచ్చింది. అంత ఫాగ్ అంతా ఉంది. ఇప్పుడు ఫాగ్లో పోతున్నాము. చూడండి ఫాగ్ అంతా లెఫ్ట్లో. చూడండి ముందర ఒకసారి క్లైమేట్ ఎట్టుందో. టైం ఎంత అనుకుంటున్నారు? టైం 4:30 అయినట్టుంది. అసలు టైం 4:30 అయింది. మొత్తం మోడంతో అసలు డార్క్గా నైట్ ఇంకా 6:37 అలా అయితేనట్టుంది టైమింగ్. చూడండి 2 కూడా అలానే ఉంది ఈరోజు వెదర్. 1, 2 ఆ టైంకి వర్షం పడతా వెదర్ అంతా ఇలానే ఉంది. ప్లేస్ మాత్రం సూపర్. ఇంకా ఇక్కడ నుంచి 2.5 hours చూపిస్తుంది కోయంబత్తూర్కి. 7:37 ఆ టైం మధ్యలో రీచ్ అవుతాము. కోయంబత్తూర్కి వెళ్ళిపోతే ఆ నుంచి ఏ టైంకి రిటర్న్ అయినా ప్రాబ్లం లేదు ఇంకా బెంగళూరుకి. కోయంబత్తూర్లో కూడా ఎంటర్ అయిపోయాము. ఫుల్ వర్షంతో వెల్కమ్ చెప్పింది కోయంబత్తూరు. చూడండి దాదాపు 20 కిలోమీటర్స్ నుంచి వర్షం పడుతూనే ఉంది. ట్రాఫిక్ ఎక్కువనట్టుంది. ఇషా దగ్గరికి వెళ్ళేసరికి 7:18 చూపిస్తుంది టైం, కానీ ఇంకా ఎక్కువ టైం పట్టచ్చు. సో కొంచెం తొందరగా వెళ్తే లేజర్ షో చూడొచ్చు. ఫుల్ వర్షము కనపడుతుందా?
కోయంబత్తూరు దాటి ఇషా దగ్గరికి వచ్చేసాము. 9.4 కిలోమీటర్స్ ఉంది. 8 మినిట్స్ చూపిస్తుంది. చూడండి వర్షం ఒకసారి ముందర. అసలు ఏం కనపడలేదు, రోడ్ విజిబిలిటీనే లేదు అసలు. ఇంక ఈ వర్షంలో ఏం చూసాము కూడా అర్థం కాల. అడిపోయిన తర్వాత చూడండి చాలాసేపు ట్రాఫిక్ కూడా ఉంది. ఇంకా కొంచెం ఇందాక అక్కడ ఇప్పుడైతే ముందరైతే వెహికల్స్ ఏమి ఎక్కువ లేవు. ఇది ఒకటి ఉంది. అక్కడ ఎలాగో చూపిస్తా వర్షంకి. మామూలు డే టైం వచ్చినప్పుడు వర్షంలో చూస్తే భలే ఉంటుంది ఆదియోగి స్టాచ్యూ. నైట్ టైం వర్షంలో కదా ఏం కనపడదు. లేదర్ షో వేస్తే బాగుంటుంది. వర్షంకి వేయలేదంటే వేస్ట్. ఇంకా చూద్దాం. అది ఆదియోగికి వచ్చేసాము. ఇది రైట్ సైడ్లో ఉంది కదా, ఇదే ఇది. మన కార్ పార్కింగ్కి ముందరికి వెళ్ళాలి. ముందర కార్ పెట్టడానికి వెళ్తున్నాను. మా ఇంట్లో అక్కడ దిగిపోయారు. అసలు ఇప్పుడు సస్పెన్స్ ఏంటంటే దాదాపు ఇషాకు వచ్చినప్పటి నుంచి ఇక్కడ మేము కార్ దిగాం కదా, ఫోన్స్ అలవ్ లేదు, కెమెరాస్ అలవ్ లేదు అన్నారు. మేము లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్ళిపోయాము. లెఫ్ట్ సైడ్ కనపడుతుంది రూట్, లోపలికి వెళ్ళిపోయాము. బట్ కానీ స్టాచ్యూ ఉండేది అక్కడ కాదంట. ఈ పక్క స్ట్రైట్ వెళ్ళాలంట స్టాచ్యూకి చూడాలంటే. అది కూడా క్లోజింగ్ టైం అయిందంట. ఇంకోటి ఏంటంటే లేదర్ షో స్టాప్ చేశారంటే ఇప్పుడు వేయడం లేదంట. లేదర్ షో స్టాప్ చేశారంటే ఇప్పుడు దాదాపు 4 days నుంచి వేయడం లేదంటే. ఎందుకంటే దాదాపు 4 days నుంచి ఇక్కడ కంటిన్యూ రైన్స్ అంట. నేను కనపడుతున్నానా? ఫుల్ తడిచిపోయాను. మా ఇంట్లో కూడా ముందర వెళ్తున్నారు చూసేదానికి. స్టాచ్యూ అనేది చూసి రాలేదు ఎంత దూరం వచ్చింది. కానీ నేను కెమెరాలో లేదంటే ఇంతసేపు లోపల పెట్టినాను కార్లో. చూడండి 4 days కంటిన్యూ, అసలు ఒక్క 10 minutes కూడా గ్యాప్ లేదంట. 4 days నుంచి కంటిన్యూ రైనింగ్ అంట ఇక్కడ. మొత్తం ఎవరు చూసి అందరు తడిచిపోయారు. అసలు ఇప్పుడు గోప్రోలో వాటర్ అంతా కనపడడం లేదు కూడా తెలీదు. వీడియో వాయిస్ కూడా వర్షానికి వస్తున్నది కూడా తెలీదు. చూపిస్తాను చూపించడం అయితే. స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎదురు కనపడుతుంది కదా స్టాచ్యూ. చూడండి ఈ వర్షంలో సక్సెస్ఫుల్గా స్టాచ్యూ దగ్గరికి వచ్చేసాము. ఆ ఫ్రంట్ సైడ్ నుంచి లైటింగ్ వస్తుంది. ఫ్రంట్ సైడ్కి వెళ్ళి చూపిస్తాము. ఒకసారి నా పరిస్థితి చూడండి ఎట్లా తడిచిపోయాము. ఇంట్లో అందరూ తడిచిపోయాము. అసలు నేను కనపడటం లేదు. చూడండి ఈ వర్షంలో 4 days నుంచి రైన్ అంట. ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వచ్చేసాం. లెఫ్ట్లో కనపడే స్టాచ్యూ. ఒప్పా కెమెరా కూడా మొత్తం అంతా వర్షం చినుకులతో నిండిపోయింది. అస్సలు ఏం కనపడుతుందో కనపడలేదు కూడా అర్థం కాల. నేనైతే ఇంకా ఫుల్ తడిచిపోయా. ఫైనల్లీ వర్షంలో విగ్రహం దగ్గరికి వచ్చాము. చూపిస్తాడు ఆదియోగి. అబ్బా అసలు ఏం కనపడాలి నాకు తెలిసి. ఐ థింక్ అసలు ఇంత దూరం వర్షంలో వచ్చి ఈ వ్లాగ్ అయితే కొంచెం వేస్ట్. దాదాపు 4 hours ఊటీ నుంచి జర్నీ చేసుకుంటూ వచ్చి చూపిస్తే కనపడటం లేదు. అసలు విజిబిలిటీ లేదు. స్టాచ్యూ ముందరకు వచ్చినామని కనపడటం లేదు. ఈ పక్క కింద ఇవన్నీ సర్పలింగం ఏంటో అన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ ఎదురుగా స్టాచ్యూ అయితే కనపడటం లేదు. వర్షంలో ఈరోజు చేసిన అడ్వెంచర్ ఏ రోజు చేయలేదు అసలు. ఫ్యామిలీ మొత్తం నేను ప్రతిసారి అడ్వెంచర్ చేస్తున్నా వర్షంలో. మా ఫ్యామిలీ మొత్తం ఏదో ఫస్ట్ టైము. విగ్రహం ముందుకు వచ్చి అక్కడ విగ్రహం ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి సిచ్యువేషన్ ఎట్లా తెరిచిపోయారు. దగ్గర రండి. ఫస్ట్ మా చెల్లి, నెక్స్ట్ పక్కన మా మమ్మీ, మా డాడీ. ఫుల్ తడిచిపోయాము. నా సిచ్యువేషన్ ఇంకా చెప్పడం అవసరం లేదు. చూడండి సిచ్యువేషన్ చూడండి ఒకసారి. చూడండి డాడీ దగ్గర. ఆ ఇషా వర్షంలో దాటి మొత్తం అంతా వర్షం దాటి ఇంత దూరం వచ్చాము. ఒక చోట కోయంబత్తూరులో ఒక చోట ఆపాము ఫుడ్ తిండి. కానీ మా డాడీ బయట కార్లో ఉన్నాడు, ఆకలి లేదంట. ఫుడ్ తినడానికి ఆగాము. ఇక్కడ ఏమైనా తినేసి ఇంకా రిటర్న్ బెంగళూరు స్టార్ట్ అవుతున్నాము. ఇషాకాడ అయితే అనుకుంది ఒకటి, ప్లాన్ రివర్స్ అయితే ఒకటి. ఫుల్
వర్షంలో తడిచిపోయినాము, డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నాము అక్కడ ఈషా దగ్గర. అసలు అనుకున్న ప్లాన్ ఒకటైతే చేంజ్ అయింది, మొత్తం ఇందులో చేంజ్ అయిందంట. అక్కడ వర్షం లేకుండా లేదర్ షో చూద్దాం అనుకున్నాం, బట్ 4 days నుంచి ఫుల్ రైన్ అంట. లేదర్ షో కూడా వేయలేదు అసలు. ఇంకా రిటర్న్ బెంగళూరు వెళ్ళిపోతున్నాము. చూడడం అయితే చూసాము, ఇంకా రిటర్న్ బెంగళూరు స్టార్ట్ అవుతున్నాము. తినే స్టార్ట్ అవుదాము. ఫుడ్ కూడా వచ్చేసింది. బిర్యానీ, ఆమ్లెట్, చికెన్ 65. టేస్ట్ అయితే బాగుంది, తిన్నాము, చాలా బాగుంది టేస్ట్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇది డే 4 వ్లాగ్లో. అంటే ఇంకా రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నైట్ అంతా ఇంకా ఫుల్ ట్రావెల్ జర్నీ చేశాను. కోయంబత్తూర్ నైట్ రెస్టారెంట్లో చూపించా కదా, అక్కడ నుంచి కంప్లీట్ 400+ కిలోమీటర్స్ ఇంకా బెంగళూరు వచ్చేసాను డైరెక్ట్. ఇప్పుడు బెంగళూరులో ఉన్నాము, యలహంకలో. మా పిన్ని మా బాబాయ్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. బెంగళూరు అయితే వచ్చేసాము. నైట్ 9:30, 10 ఆ టైంకి తిని స్టార్ట్ అయ్యి మార్నింగ్ వచ్చేసరికి 7:30 అలా అయింది. ఇంకా మార్నింగ్ పడుకొని ఇప్పుడు లేస్తున్నాను. టైం ఇప్పుడు 3:30 అయ్యింది. ఇంకా బెంగళూరు క్లైమేట్ గురించి కూడా తెలిసిందే కదా, మొత్తం చూడండి ఒకసారి. అసలు మొత్తం వర్షం పడేలా ఉంది క్లైమేట్, చాలా బాగుంది. ఇంకా ఈ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను. దీని తర్వాత ఒక బైక్ ట్రిప్ కూడా వెళ్ళాలనుకుంటున్నాను బుల్లెట్లోనే, అది కూడా వ్లాగ్స్ చేస్తాను. అంత లోపల ఈ వ్లాగ్స్ పెడతాను. హాయ్ గైస్, మార్నింగ్ చెప్పా కదా మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చా అని చెప్పి. యలహంక చూపిస్తున్నాడండి, ప్లేస్ అంతా బాగుంటుంది. యలహంక ఎప్పుడు వచ్చినా క్లైమేట్ కూల్గా ఉంటుంది. ఇక్కడ కూడా రివర్స్ క్యామ్ చేసి చూపిస్తా. దాని ప్లేస్ ఇక్కడే యలహంక. కరెక్ట్ అడ్రస్ మర్చిపోయి తెలియదు అక్కడ కార్ పార్క్ చేసా. మా పిన్ని వాళ్ళ ఇల్లు. మా చెల్లెలు కూడా ఉన్నారు, మా పిన్ని, మా చెల్లెళ్ళు ఇద్దరు, పండు, నాని, రోసి, ఇంకా చిట్టి చెల్లి. అందరం బయటికి వెళ్దామని రెడీ అయ్యాము ఇప్పుడే. మా డాడీ చూడండి ఏదో చేస్తున్నాడు. మా మమ్మీ కూడా రెడీ అయింది, మా చెల్లి కూడా రెడీ అయింది. బయటికి వెళ్దామని రెడీ అవుతున్నాము. మా బాబాయ్ కూడా వచ్చినారు, స్నాక్స్ తీసుకొచ్చినాడు బయటికి పోయేసి. మా చెల్లి అలిగిందని చెప్పి ఇందాక స్నాక్స్ అన్నీ తీసుకొచ్చినాడు. అంతే గైస్, ఈ బ్లాగ్ బెంగళూరుతో ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా మా డాడీ వాళ్ళు ఇంక ఇక్కడ నుంచి హోమ్ టౌన్కి బస్సులో వెళ్ళిపోతున్నారు. ఇంకా నాకు కొంచెం బెంగళూరులో వర్క్ ఉంది, సో అందుకు నేనైతే ఇంటికి వెళ్ళడం లేదు. ఇంకా బెంగళూరులో స్టాప్ అయిపోతున్నాను కాబట్టి ఇంతటితో ఇంక ట్రిప్ బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను.